న్యూస్ చూస్తున్నారు. తిరుమల వెంకన్న సాక్షిగా దివ్యల మాధురి సంచలన వ్యాఖ్యలు చేశారు. దువ్వాడ శ్రీనివాస్ తో పెళ్లిపై నోరు విప్పారు మాధురి. లీగల్ ప్రొసీడింగ్స్ క్లియర్ అయిన తర్వాతే పెళ్లి అన్నారు మాధురి. దీంతో అందరూ ఒక్కసారిగా షాక్ గురయ్యారు. అంతవరకు లివింగ్ రిలేషన్షిప్ లో ఉంటామన్నారు దివ్యల మాధురి. అందరికీ చెప్పే పెళ్లి చేసుకుంటామన్నారు ఆమె. విడాకులు అయ్యే వరకు ఇంకో పెళ్లి గురించి మాట్లాడను అంటున్నారు దువ్వాడ శ్రీనివాస్. విడాకులు అయ్యాక చెబుతా అన్నారు దువ్వాడ శ్రీనివాస్. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. నిన్ననే ఈ జంట ఒక స్కూటీ మీద వెళుతూ ఒక సాంగ్ని, ఆ విజువల్ మీరు కూడా చూస్తున్నారు. లెఫ్ట్ సైడ్ బాక్స్లో సంచలన ప్రకటన చేశారు దివ్యల మాధురి. ఒకసారి దివ్యల మాధురి ఏమన్నారో చూద్దాం. మేము అందరి సమక్షంలో మ్యారేజ్ చేసుకుంటాము. యాక్చువల్గా కోర్టులో అది లీగల్గా ఉన్నాయి కాబట్టి లీగల్ ప్రొసీడింగ్స్ అన్నీ అయిపోయాక అప్పుడు అఫీషియల్గా అందరికీ చెప్పే మ్యారేజ్ చేసుకుంటాం. అంతవరకు లివింగ్ టుగెదర్లోనే ఉంటాం. అది క్లియర్గా చెప్పాను. మేము అందరి సమక్షంలో మ్యారేజ్ చేసుకుంటాము. యాక్చువల్గా కోర్టులో అది లీగల్గా ఉన్నాయి కాబట్టి లీగల్ ప్రొసీడింగ్స్ అన్నీ అయిపోయాక అప్పుడు అఫీషియల్గా అందరికీ చెప్పే మ్యారేజ్ చేసుకుంటాం. అంతవరకు లివింగ్ టుగెదర్లోనే ఉంటాం. రేఖ, ఒక డౌట్ అయితే రావచ్చు. ఒక ఫ్రేమ్లో దివ్యల మాధురి, దువ్వాడ శ్రీనివాస్ కనిపిస్తున్నారు. కానీ ఈ ఫ్రేమ్లో బయట ఇచ్చినప్పుడు మాత్రం, అంటే తను మాట్లాడినప్పుడు మాత్రం దివ్యల మాధురి ఒక్కలే కనిపిస్తున్నారు. మరి దువ్వాడ శ్రీనివాస్ రియాక్షన్ ఏమై ఉంటుందని చెప్పి క్వశ్చన్ మార్క్ వస్తుంది కదా. సో ఒకసారి ఆ క్వశ్చన్ మార్క్ని క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. దువ్వాడ శ్రీనివాస్ ఏమన్నారు ఇప్పుడు చూద్దాం. మాధురి తిరుపతికి రావటం చాలాసార్లు వచ్చింది. ఇది ఈరోజు కూడా రావటం జరిగింది. బ్రహ్మోత్సవాల సందర్భంగా రావటం జరిగింది. మేము రావటం అనేది నిజమే కాదనట్లేదు. కానీ వివాహం ఇదంతా రాంగ్ సార్. ఇప్పుడు స్వామివారి దగ్గర కూర్చొని మాట్లాడుతున్నాం కదా. మేము వచ్చింది స్వామివారి దర్శనం కోసం. మా కుటుంబ వ్యవహారం ఒకటి ఉంది. మా కుటుంబంలో గత 2 ఏళ్లుగా గొడవలు జరుగుతున్నాయి. ఆ విషయాన్ని నేను చాలా కూలంకషంగా ప్రజలందరికీ కూడా వాస్తవాలన్నీ కూడా నేను తెలియజేశాను. మరి జరిగినటువంటి ఈ కుటుంబ విభేదాల్లో నా ఆస్తులన్నీ కూడా నా కుటుంబ సభ్యులకి రాసేశాను. మా భార్యకి, పిల్లలకి. పాపకి పెద్ద పాప డాక్టర్ అయింది. ఆ పాప కూడా వివాహం ఘనంగా చేశాను. రెండో పాప కూడా MBBS పూర్తి చేసుకుంది. ఆ పాపకి PG చదివించాలి, పెళ్లి చేయాలి. బాధ్యతలన్నీ నాపైనే ఉన్నాయి. మరి నేను చేయాల్సినటువంటి ప్రజాసేవలో భాగంగా ప్రజలు, మరి ప్రజాప్రతినిధిగా చేయవలసినటువంటి బాధ్యతలు కూడా నాకున్నాయి. మరి వివాహం అని మీరు అంటున్నారు. మా మధ్య ఉన్నటువంటి గొడవలు ఆల్రెడీ కోర్టులోకి వెళ్ళాయి. కోర్టులో మేము అందరి సమక్షంలో మ్యారేజ్ చేసుకుంటాము. యాక్చువల్గా కోర్టులో అది లీగల్గా ఉన్నాయి కాబట్టి లీగల్ ప్రొసీడింగ్స్ అన్నీ అయిపోయాక అప్పుడు అఫీషియల్గా అందరికీ చెప్పే మ్యారేజ్ చేసుకుంటాం. అంతవరకు లివింగ్ టుగెదర్లోనే ఉంటాం. అది క్లియర్గా చెప్పాను. మేము అందరి సమక్షంలో మ్యారేజ్ చేసుకుంటాము. యాక్చువల్గా కోర్టులో అది లీగల్గా ఉన్నాయి కాబట్టి లీగల్ ప్రొసీడింగ్స్ అన్నీ అయిపోయాక అప్పుడు అఫీషియల్గా అందరికీ చెప్పే మ్యారేజ్ చేసుకుంటాం. అంతవరకు లివింగ్ టుగెదర్లోనే ఉంటాం. అది క్లియర్గా చెప్పాను. రైట్, అది దివ్యల మాధురి చేసిన సంచలన వ్యాఖ్యలు. కొద్ది రోజుల్లో మేము పెళ్లి చేసుకుంటాం. ముఖ్యంగా కోర్టు ప్రొసీడింగ్స్ ఉన్నాయి కాబట్టి కోర్టు ప్రొసీడింగ్స్ అయిన తర్వాత అంతవరకు కూడా లివింగ్లో ఉంటాం, లివింగ్ రిలేషన్షిప్లో ఉంటాం. ఆ తర్వాత కోర్టు ప్రొసీడింగ్స్ అయిన తర్వాత పెళ్లి చేసుకుంటామంటూ కూడా దివ్యల మాధురి సెన్సేషనల్ కామెంట్స్ చేశారనే చెప్పుకోవచ్చు. సో ఒక్కసారి దివ్యల మాధురికి సంబంధించి నేను కాల్ కనెక్ట్ చేసే ప్రయత్నం చేశాను. దివ్యల మాధురి ఏమంటారు అనేది ఇంట్రెస్టింగ్గా మారింది ఇప్పుడు. ఎందుకంటే నిన్న వాళ్ళిద్దరూ అటు బైక్ మీద వెళుతూ ఒక వీడియోను రిలీజ్ చేసిన తర్వాత చాలా సంచలనంగా మారింది. సోషల్ మీడియాలో ట్రెండ్ కూడా అయిన సిచ్యువేషన్. సో ఈ నేపథ్యంలో మాధురి రియాక్షన్ ఏంటి? శ్రీనివాస్ రియాక్షన్ చూసాం. ఒకసారి దివ్యల మాధురికి డైరెక్ట్ కాల్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. సో మాధురి కనుక లిఫ్ట్ చేస్తే ఏమంటారనేది చూసే ప్రయత్నం చేద్దాం. దివ్యల మాధురికి కనెక్ట్ చేస్తాను. రింగ్ అవుతోంది. కాల్ కనెక్ట్ అయితే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రింగ్ అవుతోంది. హలో మాధురి గారు, నమస్తే అండి. నమస్తే అండి. ఎవరు? నేను సచిన్ని మాట్లాడుతున్నాను, RTV నుంచి. RTV నుంచి సచిన్ని మాట్లాడుతున్నానండి. మాధురి గారు, చెప్పండి. సంచలన వ్యాఖ్యలు చేశారు, పెళ్లి చేసుకోబోతున్నారు. ఎప్పుడు? లీగల్ గా అయ్యాకండి, చెప్పాను కదా. అవును. సో ఎప్పుడు ఈ డెసిషన్ ఎప్పుడు తీసుకున్నారు? ఏంటి, ఇప్పుడు కొంచెం బిజీగా ఉన్నాను, మళ్ళీ మాట్లాడతానండి. ఓకే, కొంచెం ఈ ఒక్క మాట చెప్పేస్తారా? బిజీగా ఉన్నానండి, టెంపుల్లో ఉన్నాను. ఓకే, రైట్. థ్యాంక్ యూ అండి మాధురి గారు. సో కాల్ డిస్కనెక్ట్ చేశారు. సో అదే సందర్భంలో టెంపుల్లో ఉన్నానంటూ కాల్ డిస్కనెక్ట్ చేశారు. సో ఒక్కసారి వీళ్ళిద్దరూ కూడా రియాక్ట్ అయ్యారు. ఇటు దివ్యల మాధురి అలాగే దువ్వాడ శ్రీనివాస్ ఇద్దరు కూడా రియాక్ట్ అయ్యారు. ఒకసారి దివ్యల మాధురి ఏమన్నారు చూద్దాం. ముందుగా
మ్యారేజ్ చేసుకుంటాము. యాక్చువల్గా కోర్టులో అది లీగల్గా ఉన్నాయి కాబట్టి లీగల్ ప్రొసీడింగ్ మ్యారేజ్ చేసుకుంటాము. యాక్చువల్గా కోర్టులో అది లీగల్గా ఉన్నాయి కాబట్టి లీగల్ ప్రొసీడింగ్స్ అన్నీ అయిపోయాక అప్పుడు అఫీషియల్గా అందరికీ చెప్పే మ్యారేజ్ చేసుకుంటాం. అంతవరకు లివింగ్ టుగెదర్లోనే ఉంటాం. అది క్లియర్గా చెప్పాను. మేము అందరం నేను మాదిరి తిరుపతికి రావటం చాలాసార్లు వచ్చాను. ఇది ఈ రోజు కూడా రావటం జరిగింది. బ్రహ్మోత్సవాల సందర్భంగా రావటం జరిగింది. మేము రావటం అనేది నిజమే కాదనట్లేదు. కానీ వివాహం ఇదంతా రాంగ్ సార్. ఇప్పుడు స్వామివారి దగ్గర కూర్చొని మాట్లాడుతున్నాం కదా. మేము వచ్చింది స్వామివారి దర్శనం కోసం. మా కుటుంబ వ్యవహారం ఒకటి ఉంది. మా కుటుంబంలో గత 2 ఏళ్లుగా గొడవలు జరుగుతున్నాయి. ఆ విషయాన్ని నేను చాలా కూలంకషంగా ప్రజలందరికీ కూడా వాస్తవాలన్నీ కూడా నేను తెలియజేశాను. మరి జరిగినటువంటి ఈ కుటుంబ విభేదాల్లో నా ఆస్తులన్నీ కూడా నా కుటుంబ సభ్యులకి రాసేశాను. మా భార్యకి, పిల్లలకి. పాపకి పెద్ద పాప డాక్టర్ అయింది. ఆ పాప కూడా వివాహం ఘనంగా చేశాను. రెండో పాప కూడా MBBS పూర్తి చేసుకుంది. ఆ పాపకి PG చదివించాలి, పెళ్లి చేయాలి. బాధ్యతలన్నీ నాపైనే ఉన్నాయి. మరి నేను చేయాల్సినటువంటి ప్రజాసేవలో భాగంగా ప్రజలు మరి ప్రజాప్రతినిధిగా చేయవలసినటువంటి బాధ్యతలు కూడా నాకున్నాయి. మరి వివాహం అని మీరు అంటున్నారు. మా మధ్య ఉన్నటువంటి గొడవలు ఆల్రెడీ కోర్టులోకి వెళ్ళాయి. కోర్టులో ఇంకా తీర్పు రావాలి. కోర్టులో తీర్పు రాకుండా ఇటువంటి ప్రస్తావన అన్నది జరగదు. అదంతా కరెక్ట్ కాదండి. మేము కేవలం స్వామివారి దర్శనం కోసం ఈరోజు రావటం జరిగింది. జనాల్లో వచ్చే ప్రజాప్రతినిధి కాబట్టి జనాల్లో వచ్చే నానుని జవాబు చెప్తారు. లేదండి, అదే నేను చెప్తున్నాను. ఇప్పుడు ఏదైతే ప్రచారం జరుగుతుందో మేమిద్దరు వివాహం చేసుకుని దానికి ఈరోజు వచ్చామని, అందుకే దర్శనం చేసుకున్నామని, అది అబద్ధం అండి. ఈరోజు కేవలం దర్శనానికి మాత్రమే మేము వచ్చాము. గతంలో కూడా చాలాసార్లు రావటం జరిగింది. నేను ఇదివరకు మీడియాలో కూడా చెప్పాను. ఇప్పుడు అలాగే వచ్చాను తప్ప కోర్టులో కేసులు ఉంటుండగా నాకు వాణికి మధ్య సంబంధించినటువంటి కోర్టు తీర్పు ఏ రకంగా ఉంటుందో తెలియదు. ఇంకా ఆమె కూడా వివాహిత. ఆమెకు కూడా కోర్టులో వాళ్ళు కూడా డిసైడ్ చేసుకోవాలి. ఇవన్నీ నిర్ణయాలు జరిగిన తర్వాత తీర్పు అంటూ డివర్స్ జరిగితే 2 వైపులు అది జరుగుతుంది. కేవలం నాకు గత 2 ఏళ్లుగా మా ఇంట్లో జరిగినటువంటి గొడవల కారణంగా నా దువాడవాణి ఇంటికి తాళం వేసేసి ఇంటికి రానివ్వకుండా కూడా ఇబ్బందులు పెట్టినటువంటి ఈ పరిస్థితుల్లో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మాదిరి సదుపాయాలన్నీ, భోజన సదుపాయాలు కానీ అన్ని కార్యక్రమాలు తానే చూస్తుంది. ఆ రకంగానే రావటం జరిగింది తప్ప గతంలో వచ్చే విధంగానే జరుగుతుంది తప్ప ఇదేదో కొత్తగా ఈ రోజు ఏదో జరిగింది, వివాహం జరిగింది అన్నదని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. అదంతా అబద్ధం. స్వామివారి సన్నిధిలోనే మేము ఈరోజు వివాహం చేసుకోవడానికి వచ్చామని చెబుతున్నారు. అది రాంగ్. సన్నిధిలో నేను అబద్ధం ఆడతాను. కేసులన్నీ క్లియర్ అయిన తర్వాత తీర్పు ఆమె ఇప్పుడు డివర్స్కి వెళ్ళాం. వాణి నేను తను కూడా నా మీద డొమెస్టిక్ వైలెన్స్ పిటిషన్స్ వేశారు. నేను డివర్స్ పిటిషన్ వేశాను. ఆ తీర్పు ఎన్నాళ్ళు అవుతుందో చూడాలి. కోర్టులో తీర్పు వచ్చిన తర్వాత అలాగే ఆమె కూడా వివాహిత కాబట్టి వాళ్ళ భర్తకి వాళ్ళకి మధ్య డిస్ప్యూట్స్ ఉన్నాయి. ఆ డిస్ప్యూట్స్లో ఆమెది కూడా క్లియర్ అవ్వాలి. ఇవన్నీ క్లియర్ అయిన తర్వాత స్వామివారి నిర్ణయం ఎలా ఉంటుందో అన్నీ నేను స్వామి వాళ్ళకి భక్తుడిని. నేను మా ఇంటి ఇలవేల్పు వెంకన్న స్వామి. సో వెంకన్న స్వామి ఆ నిర్ణయాలన్నీ చేస్తాడు. ఆయన ఎలా ముందుకు తీసుకెళ్తే అలాగే జరుగుతుంది. అదంతే స్వామివారికి ఆ బాధ్యత. మేము అందరి సమక్షంలో మ్యారేజ్ చేసుకుంటాము. యాక్చువల్గా కోర్టులో అది లీగల్గా ఉన్నాయి కాబట్టి లీగల్ ప్రొసీడింగ్స్ అన్నీ అయిపోయాక అప్పుడు అఫీషియల్గా అందరికీ చెప్పే మ్యారేజ్ చేసుకుంటాం. అంతవరకు లివింగ్ టుగెదర్లోనే ఉంటాం. అది క్లియర్గా చెప్పాను. మేము అందరి సమక్షంలో మ్యారేజ్ చేసుకుంటాము. యాక్చువల్గా కోర్టులో అది లీగల్గా ఉన్నాయి కాబట్టి లీగల్ ప్రొసీడింగ్స్ అన్నీ అయిపోయాక అప్పుడు అఫీషియల్గా అందరికీ చెప్పే మ్యారేజ్ చేసుకుంటాం. అంతవరకు లివింగ్ టుగెదర్లోనే ఉంటాం. అది క్లియర్గా చెప్పాను. మ్యారేజ్ పర్సనల్ లైఫ్ గురించి ఇక్కడ ఇది కాదు కదా. తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చి తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చి చాలా రోజుల నుంచి మేము స్వామివారికి వస్తూనే ఉన్నామండి. దానికి ఎందుకు క్వశ్చన్? తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చి మాడా స్ట్రీట్ వెంకటేశ్వర స్వామి గురించి మాట్లాడుకుంటున్నా. పర్సనల్ నేను యాక్చువల్గా ఎప్పుడు బ్రహ్మోత్సవాలకి నేను అటెండ్ అవుతూ ఉంటానండి. ఎవ్రీ ఇయర్ బ్రహ్మోత్సవాలకి నేను వస్తూ ఉంటాను. లాస్ట్ ఇయర్ కూడా వచ్చాను, బిఫోర్ లాస్ట్ ఇయర్ కూడా వచ్చాను. నాకు టీం ఉన్నప్పుడు కూడా నేను వచ్చి ప్రోగ్రామ్స్ అవి ఇప్పించేదాన్ని. ఇయర్ అవ్వలేదు.
నేను ఎవ్రీ ఇయర్ స్వామి బ్రహ్మోత్సవాలకు నేను వస్తాను, ఎందుకంటే నేను బేసికల్గా చిన్నప్పటి నుంచి స్వామి భక్తురాలు కాబట్టి. మేము అందరి సమక్షంలో మ్యారేజ్ చేసుకుంటాము. యాక్చువల్గా కోర్టులో అది లీగల్గా ఉన్నాయి కాబట్టి లీగల్ ప్రొసీడింగ్స్ అన్నీ అయిపోయాక అప్పుడు అఫీషియల్గా అందరికీ చెప్పే మ్యారేజ్ చేసుకుంటాం. అంతవరకు లివింగ్ టుగెదర్లోనే ఉంటాం, అది క్లియర్గా చెప్పాను. మేము అందరి సమక్షంలో మ్యారేజ్ చేసుకుంటాము. యాక్చువల్గా కోర్టులో అది లీగల్గా ఉన్నాయి కాబట్టి లీగల్ ప్రొసీడింగ్స్ అన్నీ అయిపోయాక అప్పుడు అఫీషియల్గా అందరికీ చెప్పే మ్యారేజ్ చేసుకుంటాం. అంతవరకు లివింగ్ టుగెదర్లోనే ఉంటాం, అది క్లియర్గా చెప్పాను. మేము అందరి సమక్షంలో మ్యారేజ్ చేసుకుంటాము. యాక్చువల్గా కోర్టులో అది లీగల్గా ఉన్నాయి కాబట్టి లీగల్ ప్రొసీడింగ్స్ అన్నీ అయిపోయాక అప్పుడు అఫీషియల్గా అందరికీ చెప్పే మ్యారేజ్ చేసుకుంటాం. అంతవరకు లివింగ్ టుగెదర్లోనే ఉంటాం, అది క్లియర్గా చెప్పాను. మేము అందరి సమక్షంలో మ్యారేజ్ చేసుకుంటాము. యాక్చువల్గా కోర్టులో అది లీగల్గా ఉన్నాయి కాబట్టి లీగల్ ప్రొసీడింగ్స్ అన్నీ అయిపోయాక అప్పుడు అఫీషియల్గా అందరికీ చెప్పే మ్యారేజ్ చేసుకుంటాం. అంతవరకు లివింగ్ టుగెదర్లోనే ఉంటాం, అది క్లియర్గా చెప్పాను. రే ఇన్నరా మాంగళ్య షాపింగ్ మాల్ లా ఏం కొన్నా స్పాట్ గిఫ్ట్ ఇస్తుర్రంట రండిగా. మాంగళ్య షాపింగ్ మాల్ లో దసరా స్పాట్ గిఫ్ట్ పక్కా. ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై ఖచ్చితమైన స్పాట్ గిఫ్ట్. ఈ ఆఫర్ అక్టోబర్ 1 నుంచి 11 వరకు మాత్రమే. మాంగళ్య షాపింగ్ మాల్, తెలంగాణ. రే ఇన్నరా మాంగళ్య షాపింగ్ మాల్ లా ఏం కొన్నా స్పాట్ గిఫ్ట్ ఇస్తుర్రంట రండిగా.